ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీ రాజధానిగా అమరావతి శాశ్వతం, అమరావతి అజేయం. ఇందుకోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఒక తీర్మానాన్ని కూడా చేసింది. ఈ తీర్మానాన్ని త్వరలోనే పార్లమెంట్ కూడా ఆమోదించబోతోందని చెబుతోంది. ఈ సమయంలో వైసీపీ ముఖ్య నేతలు చేసిన కామెంట్లు చర్చనీయాంశమయ్యాయి. అయితే అమరావతి చట్టబద్ధత తీర్మానం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదంటోంది వైసీపీ. ఇదే విషయాన్ని శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తావించారు ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. దీనిపై అసెంబ్లీలో చేసిన తీర్మానం ఎందుకు పనికిరాదని, రాజధానులపై నిర్ణయం అన్నది రాష్ట్రాల ఇష్టమని బొత్స చెప్పుకొచ్చారు. నేను చూశాను, ఏదో అమరావతి గురించి ఏదో మాట్లాడి ఎవరు అచ్చెన్నాయుడు గారు ఏదో అమరావతికి వచ్చి మళ్ళీ చట్టబద్ధత గురించి నాకు తెలిసి ఆ తీర్మానం దేనికి పనికిరాదు. అయినా సరే రాష్ట్రాలు అనేవి, రాజధాని అనేది ఆ రాష్ట్రం తాలూకా ఇష్టం. నువ్వు గత ప్రభుత్వంలో దాన్ని రాజధానిగా గుర్తించి తీర్మానం చేసి పంపావు. ఎంత ఖర్చు పెట్టావు దానికి? 4,000 కోట్లు ఖర్చు పెట్టి 2,000 కోట్లు బిల్లు ఇచ్చి 1000 కోట్లు వచ్చి కేంద్రం తెచ్చి ఇన్ని సంవత్సరాల్లో అది కంప్లీట్ అవుతుంది. నిజంగా రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, అలాగే ఈ రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, నీ తాలూకా ఆలోచన కానీ ఆలోచన ఉంటే ఈ కార్యక్రమం జరుగుతుందా? ఊరిగా ఓదో నోరు ఉందని ఊరిగా మాట్లాడుతూ ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక కొడుకు, ఒక పక్క వచ్చి ఆ కూటమి నాయకులు, ఒక పక్క ఈయన ఇస్తారు రాజ్యంగా మాట్లాడుతున్నారు. ఇదే సమావేశంలో పాల్గొన్న మరో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి అభివృద్ధి చెందిన తర్వాత అక్కడి ప్రజలు మనల్ని వెళ్లిపోవాలనంటే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. గతంలో హైదరాబాద్ విషయంలో ఇదే జరిగిందన్నారు. అమరావతి అలాగే అభివృద్ధి చెందుతుంది. అంతా చెందిన తర్వాత అమరావతి చుట్టూ మనకేం చెప్తారంటే, మీరు మళ్ళీ అమరావతి వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పి హైదరాబాద్ లాగా అని కూడా అంటారు. అనరా? ఎప్పుడైనా ఒక ప్రాంతాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే అభివృద్ధి చెందిన ప్రాంతం వాళ్ళు ఏదో ఒకరోజు ఆ మాట అనక తప్పరు. మీరు సమానంగా అభివృద్ధి చేయాలన్నటువంటి సందేశం మనకు హైదరాబాద్ విడిపోయినప్పుడే మనకు అర్థమైంది కదా. హైదరాబాద్ అంత పొరపాటు చేయడం వల్లే మనం నష్టపోయినాం మనకు తెలిసి మళ్ళీ ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. కానీ ఇప్పుడు అర్థమవుతుందా మీకు ఎందుకు వికేంద్రీకరణ అవసరం? రాజ్యాంగం ఏం చెప్పింది? రాజ్యాంగ పద్ధతిలో పరిపాలన ఈనాడు జరుగుతుందా? ఒకవేళ రాజధానిగా అమరావతి ఫెయిల్ అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలకు రాజధాని మార్చుకునే అధికారం లేదా అని కామెంట్ చేశారు ధర్మాన. గతంలో మన రాజధాని అనేక సార్లు మారిందని గుర్తు చేశారు. రాజ్యాంగంలో పెట్టిన మాత్రాన అమరావతి నుంచి రాజధాని మరో ప్రాంతానికి వెళ్లదానన్నారు. శాసనసభ పెట్టి ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుని ఇక్కడే ఉండాలి రాజధాని అని చెప్పి ఈవేళ ఢిల్లీకి పట్టుకొని వెళ్తున్నారు కాగితం. తర్వాత వచ్చినటువంటి ప్రజలు ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అక్కడ రాజధాని ఫెయిల్ అయిపోతే ఆ తర్వాత ఎన్నుకున్నటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలకు అధికారం లేదా? ఆ ప్రాంతం పడికిరాదని తేలితే ప్రజల నిర్ణయాలకి గౌరవం లేదా? రాజ్యాంగంలో ఎక్కడ ఉంది? మన రాజధాని ఎన్నిసార్లు మారింది? మద్రాసు నుంచి ఎక్కడికి వచ్చింది? కర్నూలుకి వచ్చింది. కర్నూలు నుంచి ఎక్కడికి వచ్చింది? హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ నుంచి ఎక్కడికి వచ్చింది? అమరావతికి వచ్చింది. మరి అమరావతి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళదా? నువ్వు రాజ్యాంగంలో పెట్టేసి ఉంచేస్తావు మమ్మల్ని అందరినీ, అక్కడ ఉంచేస్తావు, ఇక్కడ జైల్లో పెట్టినట్టు మా అందరికి అక్కడ బంధించేస్తావు. ఇదేనా రాజ్యాంగం? ఇదే చెప్పిందా? ఇది కరెక్ట్ కాదని మనం చేస్తాం. ఉద్దానం ప్రాంతంలో చాలా మంది ఈవెంట్కి చనిపోతున్నారు, ఈవెంట్ కూడా చనిపోతున్నారు. ఏం చేయాలో దుక్కుదాచినటువంటి పేదరికం అక్కడ ఉంది. వాళ్ళందరికీ మీ మాయ మాటలతో మోసం చేస్తున్నారు తప్ప కనీసం మేము ఇచ్చినటువంటి నీరు అందించేటువంటి కార్యక్రమం ఇప్పుడు చేయండి. కనీసం ఆ డయాలసిస్ సెంటర్లో పనిచేసినట్టు చేయించండి.